స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక త్వరలోనే పార్టీ అధిష్టానంతో చర్చించాక తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని అన్నారు. కాగా మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, కాల్పుల విరమణ ఒప్పందం పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాలని జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో శాంతి చర్చల కమిటీ ఏప్రిల్ 27న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక మావోయిస్టులతో శాంతి చర్చలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. హింసకు తాము పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. లోకంలో ఎంత పెద్ద సమస్యకైనా చర్చలు అంతిమ పరిష్కారమని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా భద్రాద్రి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. గత కొన్ని నెలలుగా తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ యొక్క రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ యొక్క దట్టమైన అడవుల్లో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఆపరేషన్ ఖగార్ లో మావోయిస్టులను అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టు అగ్రనేతలైనటువంటి ఈ యొక్క హెడ్మా కావచ్చు, అలాగే ఇతర కేంద్ర నాయకత్వం కావచ్చు, వీళ్ళందరి కోసం కూడా కేంద్ర బలగాలు ఆ యొక్క దట్టమైనటువంటి అడుగులను జల్లెడ పడుతూ వారి యొక్క అడుగులు ముందుకు వేస్తూ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఈ యొక్క శాంతి చర్చలకు మేము సిద్ధమే, ఈ యొక్క ఎంత పెద్ద సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది, ఆ పరిష్కారానికి శాంతియుతంగా చర్చలు జరపడమే ప్రధాన మార్గంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. మావోలతో శాంతి చర్చలు జరిపేందుకు మేము సిద్ధమే అని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. త్వరలోనే పార్టీ యొక్క అధిష్టానంతో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో నిలిపివేసి